నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. పెనుసీల లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పూజలు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. తాడేపల్లిగూడెంలో 29వ లోక్ అదాలత్ కక్షదారులు సద్వినియోగించుకోవాలన్న మొదటి అదనపు జిల్లా జడ్జి సికిందర్ బాషా. హోంమంత్రి అనిత ఆదేశాలతో విశాఖ జిల్లా పోలీసులు అలర్ట్. వాహనాలను తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు. అనంతపురం జిల్లాలో ప్రజలను కనువిందు చేస్తున్న ప్రకృతి జలపాతాలు. భారీగా తరలివస్తున్న ప్రకృతి ప్రేమికులు. నెల్లూరు జిల్లా పెంచలకోనలోని పెనుసీల లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణతో కలిసి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సందర్శించారు. తొలుత మంత్రి ఎమ్మెల్యేకు మంగళ వాయిద్యాలు పూర్ణకుంభంతో ఆలయ అర్చకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం మంత్రి ఎమ్మెల్యే స్వామిని దర్శించుకోగా అర్చక స్వాములు వేద ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ 4 దశాబ్దాలుగా రాజకీయ జీవితంలో ప్రజలకు సేవ చేయడమే పరమావధిగా పనిచేస్తున్నట్టు చెప్పారు. తాను రాజకీయ జీవితంలో ఉన్నతంగా రాణించడానికి చెంచులక్ష్మి, ఆదిలక్ష్మి సమేత శ్రీ పెనుసీల లక్ష్మీనరసింహస్వామి కరుణ కటాక్షాలే కారణమని మంత్రి చెప్పారు. దశాబ్దాలుగా గతంలో రాపూరు నియోజకవర్గంగా తర్వాత వెంకటగిరి నియోజకవర్గంగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఆ దేవదేవుడైనటువంటి శ్రీ పెనుసుల లక్ష్మీ నరసింహస్వామి స్వయంభుగా ఇక్కడ వెలిసి చెంచులక్ష్మి, ఆదిలక్ష్మి సమేతుడిగా ఇక్కడ వారు వెలయడం జరిగింది. దాదాపు 4 దశాబ్దాలుగా మేము నిరంతరం స్వామి దర్శనానికి, అమ్మవారి దర్శనానికి, వారిని సేవించుకోవడానికి, వారితోటి ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి ఎప్పుడూ వచ్చేవారు. వారి ఆశీస్సులు, వారి దర్శన భాగ్యమే రాజకీయాల్లో ఈ 4 దశాబ్దాల్లో నన్ను అనేక సందర్భాల్లో ఉన్నత శిఖరాలకి తీసుకువెళ్ళింది వారి యొక్క దయార్ద్ర కార్యక్రమాలు.
అందుచేత పెనుసిల లక్ష్మీ నరసింహస్వామి చెంచులక్ష్మి సమేతంగా ఆదిలక్ష్మి సమేతంగా ఉన్న స్వామివారు బహుశా చాలా అరుదు. అటువంటి అరుదైనటువంటి ఆలయం, స్వయంభుగా వెలిసినటువంటి ఆలయం పెంచల కోనకు. కాబట్టి ఇక్కడ నమ్మకం పెట్టుకుని స్వామివారిని అమ్మవారిని వేడుకుంటే అది వారి ఆశీస్సులతో ఫలిస్తుంది అనేటువంటి నమ్మకానికి నేనే ఒక నిదర్శనం, నా జీవితమే ఒక నిదర్శనం. వైసీపీకి అనుకూలమైన పోలీసులు తమ విధానాలు మార్చుకోవాలని, లేదంటే ఉద్యోగానికి రాజీనామా చేయాలని హోంమంత్రి అనిత హెచ్చరించారు. పోలీసులు ప్రజలకు మంచి చేసే దృక్పథంతోనే ఉండాలని తేల్చి చెప్పారు. విశాఖలో పోలీసులు ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. గంజాయి నియంత్రణ, పోలీసుల సమస్యలపై చర్చించారు. 3 నెలల్లోనే విశాఖలో గంజాయి సరఫరాని తగ్గిస్తామని వెల్లడించారు. 5 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ అన్నది గంజాయి హబ్గా మారిపోయిందన్న సంగతి మనందరికీ కూడా తెలిసిందే. డ్రగ్స్ హబ్గా మారిపోయిందన్న సంగతి మనందరికీ కూడా తెలిసింది. ఎందుకంటే హోమ్ మినిస్టర్ అన్న వ్యక్తి ఉన్నారో లేదో తెలియదు. ఏ రోజు కూడా గంజాయి గురించి కానీ డ్రగ్స్ గురించి కానీ ఒక రివ్యూ చేసిన సందర్భం రాలేదు. ఏ రోజు హోమ్ మినిస్టర్ పక్కన పెడితే కనీసం ముఖ్యమంత్రి కూడా ఏ రోజు కూడా ఇంత రేంజ్లో క్రైమ్ రేట్ పెరిగిపోతున్నా, గంజాయి స్మగ్లింగ్లు అదేవిధంగా డ్రగ్స్ సరఫరా విపరీతంగా పెరిగిపోతున్నా జగన్మోహన్ రెడ్డి కూడా ఏ రోజు కూడా దీని మీద ఒక చర్యలు తీసుకున్న సందర్భం కూడా మనకు కనిపించలేదు. అయితే ఈరోజు ఒక రెస్పాన్సిబుల్ చీఫ్ మినిస్టర్గా చంద్రబాబు నాయుడు గారు కానీ, మంత్రులుగా ఉన్న మేం కానీ, ఎమ్మెల్యేస్గా ఉన్న మిగతా ఎమ్మెల్యేస్ కానీ ఈరోజు పర్టికులర్గా ముఖ్యంగా విశాఖపట్నం లాంటి ఒక బ్యూటిఫుల్ సిటీలో ఈ గంజాయి అన్న దాని మీద ఉక్కుపాదం మోపాలి అన్న కాన్సెప్ట్ మీద ఈరోజు మేము చర్యలు తీసుకోవడానికి సిద్ధపడ్డాం. ఎందుకు ఇది ఇమీడియట్గా మీరు ఎందుకు టేకప్ చేశారు మేడం గారు అని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే నిన్న నేను కొంతమంది మా ఎమ్మెల్యేస్ అందరి ఇంట్లోకి వెళ్తా ఉంటే జనరల్ పబ్లిక్ నా దగ్గరికి వచ్చి మాట్లాడారు. మేడం గంజాని అరగట్టండి, చాలా ఇబ్బందులు పడుతున్నాం. టీచర్స్ నాకు ఫోన్లు చేశారు. గవర్నమెంట్ స్కూల్స్ దగ్గర 5th క్లాస్ 6th క్లాస్ చదువుతున్న పిల్లలు కూడా గంజాయి తీసుకుంటున్నారు. అంటే గంజాయి అంత విచ్చలవిడి అయిపోయింది, విపరీతంగా వైజాగ్లో దొరుకుతోంది. ఎంత మేరకు క్రైమ్ రేట్ పెరిగిపోయిందంటే ఎంతో ప్రశాంతమైన విశాఖపట్నంలో హత్యలు వింటున్నాం, నడి రోడ్డు మీద నరుక్కోవడం విన్నాం. సో ఇటువంటి సిచ్యువేషన్ అన్నిటిని అరికట్టాలంటే మూలాలని మనం వెతుక్కోవాలి. మూలాలైన ఈ గంజాయిని అదేవిధంగా డ్రగ్స్ని కంట్రోల్ చేసే పరిస్థితి మనకి రావాలి. ఈరోజే గంజాయి గురించి డ్రగ్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు అనేకమైన ఇష్యూస్ నాకు బయటపడినాయి. అంటే నేను అంటానంటే ఎక్కడ ఈ గ్యాప్ నడుస్తుంది, మనకి సోర్సెస్ కట్ అయిపోయాయని అఫీషియల్స్ చెప్తున్నారు. సోర్సెస్ కట్ అయిపోయినా కూడా రోజు రోజుకి ఎందుకు ఈ డ్రగ్స్ కేసెస్ కానీ గంజాయి కేసెస్ కానీ పెరుగుతున్నాయి? మీకు తెలుసా, ఈరోజు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూస్తే 1252 మంది ఈ రోజుకి జైల్లో ఉన్నారు. గంజాయి కేసులో పట్టుబడిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిగా, మిగతా జిల్లాలన్నీ కలిపి 385. అంటే వైజాగ్లో గంజాయి సరఫరా ఎంత దారుణంగా జరుగుతుందో మీరు అందరూ అబ్జర్వ్ చేసుకోవచ్చు. మనం ఎంత దారుణమైన సిచ్యువేషన్ అంటే గంజాయి ఈ రోజు వరకు నిర్మూలన చేయడానికి 5 సంవత్సరాల కాలంలో కనీసం ఒక రివ్యూ కూడా పెట్టలేదంటేనే విచ్చలవిడితనం ఎక్కడ పెరిగిందో మనకు అర్థమవుతుంది. ఆఖరికి వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా గంజాయిలు అమ్ముకోవడంలోని గంజాయి వ్యాపారంలోని ఇన్వాల్వ్ అయిపోయారు కాబట్టి వాళ్ళు అసలు దీని మీద కనీసం దృష్టి పెట్టలే. ఆఖరికి అమెజాన్లో కూడా పెట్టుకొని అమ్మేసుకుంటున్నాడు అండి. కర్రీ లీవ్స్ అని పేరు చెప్పుకొని అమ్మేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిజంగా ఇది మనం చాలా సీరియస్గా తీసుకోవాల్సిన ఇష్యూ. నేను ఇంకోటి కూడా చెప్పాను, టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయండి. ఈ రోజు నుంచే టుడే ఆన్వర్డ్స్ ఆఫ్టర్ 8:39 గుంపులుగా పిల్లలు ఎవరైనా ఉన్నా గంజాయిలు తీసుకుంటున్నట్టుగా రోడ్డు పక్కన ఉన్న చీకట్లో ఉన్న మీకు నచ్చిన పని చేయండి అని పోలీసుల వాళ్ళకి నేను క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. స్మెల్ వీళ్ళు డిటెక్ట్ చేయాలి ఈ గంజా ఎక్కడుంది ట్రాన్స్పోర్టేషన్ టైంలో. అసలు నిజంగా ఈ రాష్ట్రాన్ని ఏమి చేసేద్దాం అనుకున్నారు ఈ 5 సంవత్సరాలు నాకు అర్థం కాల. కనీసం వాళ్ళకి ఇంకొకటి ఏంటంటే పోలీసులు చెప్తా ఉంటే బాధ అనిపించింది, సీజ్ చేసిన వెహికల్స్ని వేర్ హౌస్ అనేది కూడా లేదు ఈ రోజు వరకు. పెద్ద అన్నారు నాతో ఇందాక, మనకి కనీసం పోలీస్ అకాడమీ లేదండి. దయనీయమైన పరిస్థితుల్లో పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, హోమ్ డిపార్ట్మెంట్ ఉంది అంటే పూర్తిగా 5 సంవత్సరాలు పొడుగు పెట్టేశారు. పోలీసులకు ఇవ్వాల్సిన మినిమం ఫెసిలిటీస్ కూడా ఇవ్వకుండా పోలీస్ డిపార్ట్మెంట్ మీద మనం ఎంత ప్రెషర్ పెట్టినా పరిస్థితి ఏంటి? డెఫినెట్గా గంజాయి విషయంలో ఉక్కుపాదం మోపడం అనేది ఖాయం. గంజాయి విషయంలో బతికేద్దాం, గంజాయితోనే వ్యాపారం చేసేద్దాం అనుకున్న ఎవరైనా ఈ రోజుతో క్లోజ్ చేసుకోండి. దీని మీద పర్యవేక్షణాలు చాలా సీరియస్గా ఉంటాయి. ఇన్ని సంవత్సరాలు, ఈ 5 సంవత్సరాలు విశాఖపట్నాన్ని రాజధాని చేసేస్తానని మాట్లాడి ఏందయ్యా రాజధాని చేశామంటే గంజాయికి రాజధాని చేశారు, డ్రగ్స్కి రాజధాని చేశారు. గంజాయి విషయంలో ఎవరైనా పట్టుబడిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి
మేము అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు మనం చెప్పినా కూడా మీరు టాలరేట్ చేయొద్దు అని చెప్పా. ఎవరైనా ఒకటే తప్పు చేసిన వాడు. గంజాయి విషయంలో ఎట్టి పరిస్థితుల్లోని తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా, జనసేన, బీజేపీ ఏ పార్టీ వాళ్ళైనా, ఆఖరికి వైఎస్ఆర్సీపీ వాళ్ళైనా ఎట్టి పరిస్థితుల్లోని ఎవరిని కూడా టాలరేట్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే నాకు ఎంత బాధ అనిపిస్తుందంటే ఇవన్నీ మేము చేయగలమని వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు పోలీసులు. ఈరోజు సిటీలోనే చూస్తే 1700 సీసీ క్యామ్స్ ఉంటే 700 పనిచేస్తున్నాయంట. ఏంటి అంటే మెయింటెనెన్స్కి డబ్బులు లేవు. ఈ 5 సంవత్సరాలు పోలీస్ స్టేషన్ మెయింటెనెన్స్కి డబ్బులు లేవు. వాళ్ళు ఇచ్చే 8,000 రూపాయలు కూడా 5 సంవత్సరాలు ఇవ్వలేదు. ఏమైపోయిందండి ఈ డబ్బంతా? ఆశ్చర్యకరమైనది ఏంటంటే ఇన్ని ఫెసిలిటీస్ లేకపోయినా మాలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి ఎందుకు అరెస్టులు చేసేవారో మాకైతే అర్థం కాలేదు. పోలీసులు ఎందుకు అంత ప్రాణం పెట్టి పనిచేశారు? ఏమీ కల్పించకపోయినా పోలీసులను పెట్టి అంత ప్రాణం పెట్టి పనిచేశారే. అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తే మరి ఇంకెలా పనిచేస్తారో చూడాలి. ఎట్టి పరిస్థితుల్లోని కూడా సమయానికి అనుగుణంగా ఏదో సేఫ్ గేమ్ మాత్రం ఆడొద్దు. పోలీసులు కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చి నో సేఫ్ గేమ్స్, ఓన్లీ స్ట్రైట్ గేమ్. ఎట్టి పరిస్థితుల్లోని 3 నెలల్లో మార్పు తీసుకొస్తాం. 3 నెలలు టైం ఇచ్చా. ఎట్టి పరిస్థితుల్లోని వైజాగ్లో గంజాయి అన్నది ట్రాన్స్పోర్టేషన్ కానీ గంజాయి విచ్చలవిడితనం కానీ నేను తగ్గిస్తాం. నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది. ట్రాఫిక్ పోలీసులు కూడా చాలా అప్రమత్తంగా ట్రాఫిక్ని ఎంతైతే మీరు కంట్రోల్ చేస్తారో స్కూల్ ఏరియాస్లో, స్కూల్ జోన్స్లో ఈవ్ టీజింగ్ మీద కూడా అంతే దృష్టి పెట్టండి. ఈవ్ టీజింగ్ చేసే వాళ్ళని కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తి లేదు. తాడేపల్లిగూడెంలో ఈ నెల 29న నిర్వహించనున్న లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగించుకోవాలని మొదటి అదనపు జిల్లా జడ్జి షేక్ సికిందర్ బాషా పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ తాడేపల్లిగూడెం కోర్టులో 2000 కేసుల వరకు పెండింగ్లో ఉన్నాయని అన్నారు. ఇందులో రాజీ పడదగిన కేసులను ఇరు వర్గాలు చర్చించుకుని సానుకూలంగా పరిష్కరించుకోవాలని అన్నారు. బ్యాంకులు, ఫైనాన్స్ వంటి కేసులు వన్ టైం సెటిల్మెంట్ పద్ధతిలో పరిష్కరించుకోవాలని సూచించారు. లోక్ అదాలత్ ద్వారా కేసులను రాజీ చేసుకుంటే కోర్టు విలువైన సమయంతో పాటు కక్షిదారులకు మేలు జరుగుతుందని అన్నారు. సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ప్రకారము నేషనల్ లోక్ అదాలత్ అనేది 2 నెలలకి 3 నెలలకు ఒకసారి జరుగుతుంటుంది. అటువంటి సదవకాశం మళ్ళీ మనకి 29 ఈ నెల జూన్ నెల ఏర్పాటైంది. సో 29వ తేదీన నేషనల్ లోక్ అదాలత్ జరుగుతుంది. అందరికీ విన్నపం ఏంటంటే ఈ తాడేపల్లిగూడెంలో దాదాపు 5 కోర్టులు ఉన్నాయి. 5 కోర్టుల్లో దాదాపు 2000 పైచిలుకు కేసులు పెండింగ్ ఉన్నాయి. వాటిలో క్రిమినల్ కేసులు ఉన్నాయి, సివిల్ కేసులు కూడా ఉన్నాయి. రాజీ పడతగ్గ క్రిమినల్ కేసులు ఉన్నాయి. వాటిని కాంపౌండబుల్ కేసెస్ అంటారు. ప్రతి పోలీస్ స్టేషన్ వైజ్గా కేసులు సపరేట్ చేయడం జరిగింది. ఆ విధంగా దాదాపు 160 కేసులను మేము ఐడెంటిఫై చేశాము. వాటిలో ఆ కేసుల్ని మీరు సద్భావంతో, సద్హృదయంతో రాజీ పడి ఆ కేసుల్ని సెటిల్ చేసుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాము. రాజీ మార్గము రాజమార్గం అని చెప్పేసి స్లోగన్ మాది. కోర్టుల చుట్టూ తిరగడం వల్ల మీకు మీ సమయం వృధా అవుతుంది, అలాగే డబ్బు వృధా అవుతుంది. అలాంటి కాకుండా చిన్న చిన్న పెట్టి కేసెస్లో మీరు కోర్టు దగ్గరికి వచ్చేసి లోక్ అదాలత్లో సెటిల్ చేసుకుంటే మీకు ఎంతో టైం సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది. కాబట్టి అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని మీరందరూ కూడా, కక్షిదారులందరూ కూడా, కోర్టులో కేసులు ఉన్న వాళ్ళందరూ వచ్చి రాజీ పడదగ్గ కేసుల్ని రాజీ కావాలని చెప్పేసి ఒకసారి లోక్ అదాలత్లో సెటిల్ చేసుకుంటే ఆ జడ్జిమెంటు ఫైనల్ అయిపోతుంది, మళ్ళీ అప్పీల్ ఉండదు. కాబట్టి ఆ సమస్య అక్కడికి పూర్తిగా పరిష్కారం అయిపోతుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కువ మంది కక్షిదారులు ఈ కోర్టు కేసుల్ని లోక్ అదాలత్లో సెటిల్ చేసుకోవాలని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.